హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ట్రైలర్ అప్డేట్ అని అన్నారు. ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చేసింది. రేపు 5 గంటల 4 నిమిషాలకు వస్తుంది. చాలా వరకు ఫ్యాన్స్ మాత్రం ఒక విషయంలో చాలా డిసప్పాయింట్ అయి ఉన్నారు. అదేమిటనంటే ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు, బాగానే ఉంది. టైం అప్డేట్ ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే అసలు థియేటర్లో రిలీజ్ చేస్తున్నారా చేయట్లేదా, ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్. అసలు థియేటర్ ప్రమోషన్సే సినిమాకి సరిగ్గా చెయ్యట్లేదు. డల్లాస్ ఈవెంట్ తర్వాత చల్లబడిపోయింది టీము. అసలు తమిళనాడులో కానీ హిందీలో కానీ ఈవెంట్ చేస్తారా చెయ్యరా, భారీ ఈవెంట్లు. సినిమా రిలీజ్ చూస్తేనేమో 10 రోజులు కూడా లేదు. ఈ టైంలో అసలు ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో చేయాలి. మిగతా సినిమాలతో పోల్చుకుంటే గేమ్ చేంజర్ వెనకబడిపోయింది, దిల్ రాజు గారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇది చూస్తే ట్రైలర్ అసలు ఏపీ తెలంగాణలో థియేటర్ లిస్ట్ ఇవ్వాలి. రేపు ట్రైలర్ పెట్టుకుని ఇంకా థియేటర్ లిస్ట్ ఇవ్వకపోవడం ఏంటి, అసలు ఏం పని చేస్తుంది, మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, ప్రమోషన్ చేయాలని ఉందా లేదా అని చెప్పేసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సో నా ఒపీనియన్ ఏంటంటే, నాకు తెలిసి థియేటర్లో రిలీజ్ చేయరు. ఎందుకంటే పుష్ప 2 జరిగినటువంటి ఘటన తర్వాత ప్రొడ్యూసర్స్ కానీ మేకర్స్ కానీ అంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని, వద్దు సార్ మనకి డైరెక్ట్ సినిమా ఎలాగో రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఫ్యాన్స్ గ్యాదర్ అయ్యేటువంటి థియేటర్ సెలబ్రేషన్స్, థియేటర్ తాలూకు థియేటర్కల్ ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా ఏం చెయ్యొద్దేమని అనుకున్నారేమో నాకు అనిపిస్తుంది. అది కూడా కొంతగా మంచిదే, ఫ్యాన్స్ గురించి ఆలోచించడం అనేది. నాకు తెలిసి రామ్ చరణ్ గారు కూడా వద్దనే అనుంటారు, వద్దంటారు కూడా రామ్ చరణ్ గారు. ఇలాంటివి అస్సలు ఆయన ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. సో ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారు అయితే ఎంకరేజ్ చేయరు. సినిమా ప్రమోషన్ కోసం అయితే మళ్ళీ ఫ్యాన్స్ అందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి అక్కడ ఇంకేమైనా అవుతుందేమో అనేటువంటి భయం. అంటే మీరు అనుకోవచ్చు బెనిఫిట్ షోలకి ఫ్యాన్ షోలకి వెళ్తారు కదా అని. ఇప్పుడు ఎలాగో ప్రీమియర్స్ లేవు, బెనిఫిట్స్ లేవు, నార్మల్గా 7 గంటల షో నుంచి మొదలవుద్ది. సో నాకు తెలిసి అందుకే నేనేమో ఆ ఒక్క కారణం చేత పుష్ప 2కి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఘటన తర్వాత ఫ్యాన్స్ రద్దీగా గ్యాదర్ అయ్యేటువంటి ఇటువంటి థియేటర్కల్ ట్రైలర్ తాలూకు థియేటర్లో ప్లే చేయాలనేటువంటి ఆలోచనని తీసేస్తున్నారు అనుకోవచ్చు మైండ్లోంచి. అది కూడా మంచిదే, ఫ్యాన్స్ యొక్క సేఫ్టీ కోరుకుంటున్నారు హీరో అండ్ ప్రొడ్యూసరు. చూద్దాం, ఎలాగో మనకి ఇంకొక 10 రోజుల్లో థియేటర్లో వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం అలాగే వెళ్తాం కాబట్టి ఈసారికి థియేటర్కల్ ట్రైలర్ మనకి ఫోన్లోనే చూద్దాం, తప్పేముంది దాంట్లో. సో రేపైతే 5 గంటల 4 నిమిషాలకు వచ్చేస్తుంది. ఫ్యాన్స్ అందరూ ఇంకా థియేటర్లో ప్లే చేస్తారా అనేటువంటి డౌట్ని మైండ్లోంచి మ్యాక్సిమం తీసేయండి. ఎందుకంటే రేపు ట్రైలర్ కాబట్టి ఇంకా ఇప్పటికి ప్రకటించలేదు కాబట్టి ఇంక ఉండదు. సో రేపు మొబైల్ ఫోన్స్లో ట్రైలర్ని ఎంజాయ్ చేయండి.